హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ హ్యాపీ సండే అండి. సో, ఈరోజు మీ ముందుకు ఒక వండర్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా అయితే రిలీజ్ అయింది. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో, మనకు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు ఎక్కువ టైం అయితే లేదు. కేవలం 26థ్ వరకైతే టైం ఉంది. ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది అప్లికేషన్ ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి. సో, ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. కేవలం 10థ్ క్లాస్ బేసిస్ మీదే ఈ రిక్రూట్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో, నేను డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, మీరు గనక ఈ వీడియో మొత్తం చూస్తే ఇంకొక వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. అలాంటి ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో, దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఓన్ టౌన్‌లో, సొంత జిల్లాలో, సొంత ఊర్లో పని చేయాలనుకుంటున్నారో వారందరికి ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది లేటెస్ట్ అన్నమాట. కొత్త నోటిఫికేషన్ అన్నమాట. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీకు రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో ఇక్కడ చూసారా? రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆశా వర్కర్స్ ఇన్ పీహెచ్‌సీస్, యూపీహెచ్‌సీస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్. ఏ యూట్యూబ్ ఛానెల్‌లో దీని గురించి అయితే డిస్కషన్ చేయలేదు. ఇది వచ్చేసి మనకు 26/2025 అనమాట. వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి నిన్న గాక మొన్ననే స్టార్ట్ అయింది. 20థ్ జూన్ రోజు. మనకు లాస్ట్ డేట్ కూడా చూసుకుంటే మనకు 26/6/2025. సో, ఇంకా మనకు 4 డేస్ టైమ్ అయితే ఉంది. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు వ్యూ అనేది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, మనం నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, ఆశా రిక్రూట్‌మెంట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్‌గా రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్‌గా 37 వేకెన్సీస్ అయితే మనకు రూరల్‌లో 23 వేకెన్సీస్, అర్బన్‌లో 14 వేకెన్సీస్‌తో మనకు అద్భుతమైన అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, చూసుకున్నట్టయితే మనకు పీహెచ్‌సీ అండ్ యూపీహెచ్‌సీ ఏరియాస్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, రూరల్ ఆశా వర్కర్ పోస్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ పీహెచ్‌సీ నేమ్ ఇవ్వడం జరిగింది. చేబ్రోల్ అలాగే సెక్షన్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. నంబర్ ఆఫ్ ఆశా వేకెన్సీస్ అని కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఓకే. సో, చేబ్రోల్‌లో మనకు 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ చూసుకోండి. ప్రతి ఒక్క పీహెచ్‌సీ నేమ్ అలాగే సెక్షన్ నేమ్‌తో పాటు మీరు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అది ఒకసారి చూసుకోండి. ఓకే. గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క పీహెచ్‌సీ నేమ్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. పొన్నూరు, పత్తిపాడు, పొన్నెకయలు, కొలకలూరు, ఇక్కడ మందనం ప్రతి ఒక్కటి ఐనవోలు. సో, ఇక్కడ 23 వేకెన్సీ అయితే రూరల్‌లో ఉన్నాయి. అర్బన్ ఆశా వర్కర్ పొజిషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు యూపీహెచ్‌సీ బృందావన్ గార్డెన్స్ గుంటూరు సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ క్లియర్‌గా సెక్షన్ నేమ్ కూడా ఉంది. యూపీహెచ్‌సీ లాంచెస్టర్ రోడ్ ఉంది. యూపీహెచ్‌సీ మారుతినగర్ గుంటూరు, యూపీహెచ్‌సీ శారదా కాలనీ, యూపీహెచ్‌సీ శ్రీనివాసరావు తోట, అలాగే తాడేపల్లిగూడెంలో, యూపీహెచ్‌సీ డ్రైవర్స్ కాలనీ, సో, కుంచనపల్లి టీపీఎల్, యూపీహెచ్‌సీ గంగన్నమ్మపేట తెనాలి. సో, ఇక్కడ అర్బన్‌లో కూడా ఉన్నాయి వేకెన్సీస్ మనకు. అలాగే రూరల్‌లో కూడా వేకెన్సీస్ స్పాట్ అవ్వడం జరిగింది. సో, అర్బన్‌లో వచ్చేసి 14 వేకెన్సీస్ మనకు రూరల్‌లో వచ్చేసి 23 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఒక అద్భుతమైన అవకాశంతో రావడం జరిగింది. సో, సెలక్షన్ క్రైటీరియాకెళ్ళిపోదాం. రూరల్ ఏరియాస్‌లో సెలక్షన్ క్రైటీరియా ఏంటనేది చూసుకుంటేనైతే, ఆశా వర్కర్ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో విమెన్ వచ్చేసి, ఆ విలేజ్ రెసిడెంట్ అయ్యుండాల. అక్కడే పుట్టి పెరిగుండాలా. ఆ విలేజ్ రెసిడెంట్ అయ్యుండాలా. ప్రిఫరబ్లీ మ్యారీడ్ అయ్యుండాల. అక్కడే పుట్టి పెరగాలనేది కాదు. ఆ విలేజ్ రెసిడెంట్ అయ్యుండాలి. పెళ్లయిన తర్వాత అదే విలేజ్‌లో వేరే విలేజ్ వెళ్ళినప్పుడు ఆ విలేజ్ రెసిడెంట్ అయ్యుండాలి. మ్యారీడ్ విమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అలాగే విడోస్ కూడా ఎలిజిబుల్ అన్నమాట. విడోస్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు. డివోర్స్డ్ అంటే సెపరేట్ అయిన వాళ్ళు. అండ్ ప్రిఫరబుల్లీ ఇన్ ద ఏజ్ గ్రూప్ వచ్చేసి 25-45 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలా. 25 నుంచి 45 ఇయర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలా. వచ్చేసి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా. తెలుగు రాయడం, చదవడం, రాయాల్సి ఉంటుంది. అని క్లియర్‌గా ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే షుడ్ బి ఏ లిటరేట్ విమెన్ విత్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మినిమమ్ 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. సో, దాంతో పాటు మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలన్నమాట. మీ ఓన్ టాస్క్ చేసుకోవడానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో, ఇంకోటేంటంటే ఇక్కడ అడ్వొకేట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్ పాపులేషన్ గ్రూప్స్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ టు సర్వ్ సచ్ గ్రూప్స్ బెటర్ అన్నమాట. రూరల్ ఏరియాలో ఏంటంటే ఒక ఆశా వర్కర్ ఒక 1000 పాపులేషన్ ఉన్న దగ్గర ఒక ఆశా వర్కర్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సో, విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ మీటింగ్ ఉంటుంది. కండక్టెడ్ బై నామినేట్ 3 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఈచ్ వేకెన్సీ ఇన్ పర్టిక్యులర్ విలేజ్. సో, ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్‌లో ఒక వేకెన్సీ ఉంటుంది.
ఆ వేకెన్సీకి 3 అప్లికేషన్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈచ్ వేకెన్సీస్‌కి 3 నామినేట్ చేయడం జరుగుతుంది. 3 అప్లికేషన్స్ మాత్రమే నామినేట్ చేస్తారు. ఆ నేమ్స్ వచ్చేసి విల్ బి ఫార్వర్డెడ్ టు ద కన్సర్న్డ్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. ఓకే. మీరేం చేస్తారు మీరు అప్లై చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ విలేజ్‌లో మీరు అప్లై చేసి, ఆ విలేజ్‌కి ఒకటే ఒక వేకెన్సీ ఉంటుంది. 1000 పాపులేషన్ కాబట్టి. సో, ఆ 1000 పాపులేషన్‌కి ఒక వేకెన్సీకి 3 అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంతమంది మీరు అప్లై చేసిన మూడే 3 షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఫర్దర్ ప్రాసెసింగ్‌కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో, మినిట్స్ ఆఫ్ మీటింగ్ షుడ్ బి ఆల్సో బి ప్రాపర్‌లీ రికార్డెడ్ అన్నమాట. ఆ మీటింగ్‌లో ఏం డిస్కస్ చేసారో అది కూడా ప్రాపర్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వేరియస్ విలేజెస్ నుంచి అవన్నీ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీకు ప్రాసెస్ అర్థమైతుంది కదా! ఫస్ట్ మీరేం చేయాలి? మీరు అప్లై చేసిన తర్వాత గ్రామ సచివాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ దాన్ని రివ్యూ చేసి, షార్ట్ లిస్ట్ చేసి ఒక 3 అప్లికేషన్స్‌ని మీరు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి అయితే పంపించాల్సి ఉంటుంది. ఓకే. సో, వేరే విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి అతను ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మస్ట్ ఓవర్‌సీ ద ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ సెలెక్ట్ వన్ ఆఫ్ 3 షార్ట్ లిస్టెడ్ నేమ్స్ రికమెండెడ్ బై వీహెచ్ఎస్ఎన్‌సీ. ఓకే. సో, ఎవరైతే ఈ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటది గదా! వీళ్ళకే పవర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే. మీటింగ్ పెట్టి ఈ విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీ మీటింగ్ పెట్టి ఆ అప్లికేషన్స్‌లో ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్టెడ్ నేమ్స్ వచ్చేసి 3 షార్ట్ లిస్టెడ్ నేమ్స్ వచ్చేసి వాళ్ళు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. టు సూపర్వైజ్ దిస్ ప్రాసెస్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ద సొసైటీ షుడ్ అపాయింట్ ఎ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ ద రెగ్యులర్ కేటగరీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ అర్బన్ ఏరియాలో చూసుకుంటే మనకొచ్చేసి ఆశా వచ్చేసి విమెన్ రెసిడెంట్ వచ్చేసి స్లమ్ వల్నరబుల్ క్లస్టర్స్‌కి అయ్యుండాల. వచ్చేసి మనకు అది డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఐడెంటిఫై చేసుండాల. తను కూడా మ్యారీడ్ అయ్యుండాల. విడో, డివోర్స్డ్ ఆర్ సెపరేటెడ్. 25-40 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు రాయడం, చదవడం, రాయాల్సి ఉంటుంది. అలాగే దానికొచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే 10థ్ క్లాస్ మినిమమ్ పాస్ ఉండాలి. దాంతో పాటు ఎవరైతే విమెన్ క్లాస్ ఇక్కడ చూసి 12 హూ ఆర్ ఇంట్రెస్టెడ్ విల్లింగ్ దే షుడ్ బి గివెన్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ చూసారా? సో, 10థ్ క్లాస్ వాళ్ళకే మాత్రం కాకుండా ఎవరైతే ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ఖాళీ ఉన్నారో ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, మీకొచ్చేసి ఆశా అర్బన్‌లో వచ్చేసి మనకు 2500 పాపులేషన్‌కి ఒక ఆశా వర్కర్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడేంటంటే అక్కడ ఎస్ఎన్‌సీ వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది. వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఒక్క పొజిషన్‌కి ముగ్గురినైతే వీళ్ళు మనకు మెడికల్ ఆఫీసర్‌కి పంపించడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ ఆ అప్లికేషన్స్ అన్ని డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇది ఎంటైర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మీరెలా అప్లై చేసుకోవాలా? అసలు దాన్ని ఏంటి కండిషన్స్ అని చూసుకుందాం. ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు చూసుకుంటే మనకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ ప్రాసెస్ నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో 37 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. 26/2025 నుంచి 26/6/2025 వరకు ఖాళీగా ఉన్న సచివాలయములో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె. విజయలక్ష్మి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఓకే. సో, అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఈ యొక్క ఆశా కార్యకర్త నియామక గ్రామీణ, పట్టణ ఆరోగ్య పారిశుద్ధ్య పౌష్టికాహార కమిటీ వీహెచ్ఎస్ఎన్‌సీ అండ్ యూహెచ్ఎస్ఎన్‌సీ ద్వారా అయితే వచ్చిన దరఖాస్తుల నుండి ప్రతిభ కలిగిన 3 అప్లికేషన్‌లు జిల్లా ఆఫీస్‌కు పంపవలెను. వచ్చిన అప్లికేషన్‌లు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారి ద్వారా నియామకాలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె. విజయలక్ష్మి గారైతే తెలపడం జరిగింది. సో, ఇది ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, మీకైతే అర్థమైంది కదా! సో, ఇది నోటిఫికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్ చూసుకుందాం. మీరొచ్చేసి మీరు ఇక్కడ ఉన్న సచివాలయంలో మీరు సబ్మిట్ చేయాలనుకుంటే అప్లికేషన్ ఫార్మ్ అయితుంది. సో, అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు డౌన్‌లోడ్ చేసి చూపించాను. ఇది అప్లికేషన్ ఫార్మ్. ఇక్కడ చూసారా? ఇది అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. ఇది నోటిఫికేషన్ అన్నమాట. ఇదొచ్చేసి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన యాక్చువల్ నోటిఫికేషన్. సో, ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరుకి సంబంధించి దరఖాస్తు పత్రం. సో, మీరు గ్రామ అవార్డు సచివాలయం ఏ సచివాలయంకి అప్లై చేస్తున్నారు మున్సిపాలిటీ దాని నంబర్ రాయండి. మీ ఫుల్ నేమ్ రాయండి. మీ భర్త పేరుంటే భర్త పేరు, మీ తండ్రి పేరుంటే తండ్రి పేరు, మీ చిరునామా, మీ అడ్రెస్ రాయండి. అలాగే ఇక్కడ చూసుకుంటే నివాస ధృవీకరణ పత్రం అన్నమాట. మీ ఆధార్ కార్డ్ జతపరచాల్సి ఉంటుంది. దీనికి అటెస్ట్ చేయాలి. అంటే దీనికి ఈ అప్లికేషన్‌కి మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు దీంతో పాటు జతపరచాలా. పుట్టిన తేదీ, మీ కులం ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇవన్నీ. విద్యార్థి 10వ తరగతి ఉత్తీర్ణ వివరములు. ఓకే. చదివిన సంవత్సరము, పాఠశాల పేరు, ప్రైవేట్ స్టడీ అయితే ప్రైవేట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్. ఏ క్లాస్ వచ్చిందో అవన్నీ. ఓకే. ఇది ఇంపార్టెంట్ గైస్. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన ద్వారానే మనకి జాబ్ అయితే రావడం జరుగుతుంది. తెలుగు చదవడం మరియు రాయడం సామర్థ్యం కలిగి ఉన్నారా లేదా? అవును, కాను రాయండి. ఓకే. వైవాహిక స్థితి
అంటే వైవాహిక స్థితి ఏంటి? మీ మ్యారేజ్ ఏంటి? వివాహితనా? వితంతువా? విడాకులు పొందిండ్రా? లేకపోతే భర్త నుండి విడిపోయిర్రా? నిరాశ్రయురాలా? సో, మీకు క్లియర్‌గా ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల. అలాగే 5 సంవత్సరాల్లోపు పిల్లలను పుట్టినట్టయితే పూర్తిగా వయస్సుకు తగ్గ టీకాలు ఇప్పించినారా? అది కూడా ఒకటి మీరు కాపీ ఎన్‌క్లోజ్ చేయాల్సుంటది. ఓకే. ఇక్కడ క్లియర్‌గా ఇంకా వేరే విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ధృవీకరణ పత్రానికి సంబంధించి మీరిక్కడ సంతకం చేయాల్సుంటుంది. మీ స్థలము, తేదీ, దాని డీటెయిల్స్ ఇది డిక్లరేషన్ అనమాట. నెక్స్ట్ రసీద్ అనమాట. ఆశా కార్యకర్త నియామకం దరఖాస్తును తేదీన శ్రీమతి నుండి స్వీకరించినట్టు ఈ మెడికల్ ఆఫీసర్ నుంచి సంతకం తీసుకొని మీరు ఇది రసీదు మీరు తీసుకోవాల్సుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు అభ్యర్థి అంచనా మరియు మార్కులు కేటాయింపు మార్గదర్శకాలు. సో, ఈ మార్కులు ఎంతకు ఏమేమిస్తారని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే విద్యార్థి గరిష్ట మార్కులు 20 మార్కులైతే ఉండడం జరుగుతుంది. పొందిన మార్కులెన్ని? 10థ్ క్లాస్‌లో పాస్ అయిన ఎడల ఈ 20 మార్కులుంటే దానికి మీకు పొందిన మార్కులెన్ని? ఓకే. సెకండ్ క్లాస్ పాస్ అయితే దానికి 10 మార్క్స్ ఇక్కడ ఉంటే మొత్తం మార్కులు మీకొచ్చిన మార్క్స్ ఎన్ని? దరఖాస్తులో పాస్ అయిన ఎడల అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మొత్తం 5 మార్క్స్ ఉంటుంది. మీకెన్నొచ్చినాయని. ఇక్కడ చూస్తే ఇంకా ప్రభుత్వేతర స్వచ్ఛంద పని చేసిన అనుభవం ఉంటే గనక సో, ఇవన్నీ ఇక్కడ క్లియర్‌గా మార్క్స్ ఉన్నాయి. దీని గురించి నేను ఇంకా సెపరేట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొకటి సెపరేట్ టాపిక్ అండి. సో, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి? అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా డిసైడ్ చేస్తారో, ఎలా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే. 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది మొత్తం. ఓకే. సో, ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను. సో, ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందనుకుంటే అసలు వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే. ప్రతిరోజు నేను ఇలాంటి ఒక వీడియో చేస్తుంటాను. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలనుకుంటే కింద ఉన్న సబ్‌స్క్రైబ్ బటన్ ఒకటి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది. ఓకే. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆశా వర్కర్స్‌ని ఎలా రిక్రూట్ చేస్తారు? అసలు వాళ్ళ ఏ మార్క్స్ నుంచి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఎలిజిబిలిటీ క్రైటీరియాలో టాప్ వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ప్రతి ఒక్క డీటెయిల్ 100 మార్కులకి ప్రతి ఒక్క దానికి ఎంతెంత మార్క్ అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే. స్టే ట్యూన్డ్ అన్నమాట. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే గైస్.